హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈ రోజు మన కిచెన్‌లో దేవీ నవరాత్రులలో రెండవ రోజు నైవేద్యం పులిహోర ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక పావు కేజీ రైస్‌ని పొడి పొడిగా ఉడికించుకొని తీసుకోవాలి. తర్వాత ఈ పులిహోర సేమ్ మనకి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరలా చాలా రుచిగా రావాలంటే స్టవ్ ఆన్ చేసి పాన్‌లోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 2, 3 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్‌లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నువ్వులు, అర టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ మెంతులు వేసి జస్ట్ ఒక నిమిషం పాటు అంటే నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పులిహోరకి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ప్యాన్లోకి పావు కప్పు పల్లి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2, 3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఎండుమిర్చి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు నుంచి తీసిన రసం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు దాకా చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసం కొద్దిగా ఉడికిన తర్వాత అంటే ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కారానికి సరిపడా ఒక 7, 8 పచ్చిమిర్చిని మధ్యలోకి ఘాటు పెట్టి వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, చిన్న బెల్లపు ముక్క వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కలుపుకుంటూ. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని 2 టీ స్పూన్లు రైస్లోకి వేసి ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నవరాత్రి స్పెషల్ రెండవ రోజు నైవేద్యం పులిహోర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.